అందరికీ నమస్తే. రైతు భరోసా ఎప్పుడు? రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా ఇంకెప్పుడిస్తారు? ఇది చాలామంది రైతులు ఇప్పుడు ఎందుకంటే కరెక్టు ఇంకొక 15 డేస్ అయితే పుట్ట దశకొస్తది వరి. ఇప్పుడు అవసరం జనాలకు, రైతులకు డబ్బులు అవసరం ఇప్పుడు. ఈ రైతు భరోసా ఇస్తే దేనికో దానికి ఉపయోగపడతదని. కానీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? నిన్ననో, మొన్ననో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక సర్వే చేసినాం. షార్ట్‌లైట్ సర్వే చేసినాం. పంటలు ఎక్కడ ఏసిండ్రో, పంటలు ఎక్కడ ఎయ్యలేదో సర్వే చేసిండ్రంట. దాన్ని 6వ తారీఖు నాడు గవర్నమెంట్‌కి ఇస్తారంట రిపోర్ట్. 6థ్ నాడు. ఇస్తే దాన్ని బట్టి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటది అని చెప్పిండు. ఇస్తారో ఇయ్యరో తర్వాత విషయం గానీ, వీళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. ఏంది అసలు విషయం దీనిలో అంటే కోత. రైతు భరోసాను తగ్గించుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు 8,500 కోట్లు ఇచ్చిర్రు హైయెస్ట్. లాస్ట్ సారేమో వీళ్ళు ఇచ్చిందే మొత్తం 5 టైమ్స్ ఇయ్యాలే. ఒకసారి సగం సగం ఇచ్చిర్రు, ఒకసారి ఫుల్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఇయ్యాలి, ఇయ్యలేదు. ఫుల్ ఇచ్చినప్పుడే 8,500 కోట్లు అయింది. దాన్ని ఇంకా తగ్గించుకోవాలంట. తగ్గించుకోవాలంటే మనకు చెప్పింది ఏంది వీళ్ళు? చెట్టులు, పుట్టలు, గుట్టలు అవి దాంట్లోకి ఇయ్యమన్నారు. దాంట్లోకి ఇయ్యండి అని కూడా ఎవరు చెప్తలేరు కూడా. కానీ ఇప్పుడు రైతులకే బొక్కబెట్టి కాడికి వచ్చింది. ఎక్కడైతే షార్ట్‌లైట్ సర్వే ప్రతిసారి చేస్తారంట ఇంక అది. ప్రతిసారి వీళ్ళు రైతు బంధు ఇవ్వాల్సిన ప్రతిసారి చేసి ఓన్లీ పంట వేసిన దానికి మాత్రమే. ఒక రైతుకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాలలో 2 ఎకరాలే సాగు చేసిండు. నీళ్లు లేకనో, పైసలు లేకనో, కరెంటు లేకనో, చేసే మనుషులు లేకనో చేసిరనుకో, ఆ 2 ఎకరాలకే వస్తుంది రైతు భరోసా. ఇంకా మిగతా 2 ఎకరాలు రాదు. నీకు 4 ఎకరాలు ఉండొచ్చు కాక. దాని కటింగ్ కోసం సిద్ధమైందంట ప్రభుత్వం. దానికోసమని ఆ సర్వే చేసిరట. తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలో షాక్ అంట ఇచ్చేందుకు సిద్ధమవుతుందంట. పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా. సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ యూనివర్సిటీ షార్ట్‌లైట్ చేసిందట పోయిన నెల మొత్తం. 10,000 రెవెన్యూ గ్రామాల మ్యాప్ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది. ఈ నెల 6న ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు. 10% భూములకు కట్ అయిపోతుందంట. 10% భూములు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. సర్వేలో 10% సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలిందంట. 10% భూములలో పంటలు వేయలేదు. దీంతో భూములకు రైతు భరోసా నిధులు ప్రభుత్వం నిలిపివేయిందని తెలుస్తుంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని అనుకుంటున్నారు. ఇస్తారో ఎవరో తెలియదు. సాగు చేయని భూములకు రైతులు భరోసా కట్ చేయనుంది. దీంతో సర్వేలో తేలిన పంట సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని తెలుస్తుంది. ఇంకా అది చూడు కథ. షార్ట్‌లైట్ సర్వే రిపోర్ట్ ఇస్తారంట. దాని ప్రకారంగా ఎక్కడైతే పంట వేయని భూములకు రైతు భరోసా ఇయ్యరు. వీళ్ళు ఎన్ని కథలు పడుతున్నారంటే అన్ని కథలు పడుతున్నారు. ఇన్ని దొంగ తెలివితేటలు ఎందుకు? అది కూడా రైతుల మీద ఎందుకు ఆ దొంగ తెలివితేటలు? ఏంటంటే ఓపెన్గా ఉండండి. మీరు ఫస్ట్ ఒక రూల్స్, ఒక కమిటీ, ఏదో మొత్తం రైతులు ఎట్లా చెప్తే అట్లా 10 ఎకరాల వరకే ఇస్తాం, 5 ఎకరాల వరకే ఇస్తాం. మీరు పోయిన ప్రభుత్వాన్ని పుట్టలకి ఇచ్చిర్రు, చెట్లకి ఇచ్చిర్రు అన్నారు. మీరు అసలు రైతులకే ఇస్తలేరు కదా. అసలు మీరు ఎవరికి ఇస్తలేరు? పంటేశ్వలో కనీసం మన దగ్గర 5 ఎకరాల లోపు రైతులే చాలామంది 80%, 90% ఉంటారు. 5 ఎకరాల లోపు, 1 ఎకరా, గుంటాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాల వరకు చూస్తే 95% ఏమో ఉంటారంట మ్యాక్సిమం. మరి ఇచ్చిర్రా? కనీసం 1 ఎకరా లోపల ఉన్న రైతుల కన్నా ఇచ్చిండ్రా? వాళ్ళు ఉంటారు. 1 ఎకరా వరకు ఉన్న వాళ్ళే హైయెస్ట్ ఉంటారు. 15-20 లక్షల మంది రైతులు ఉంటారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రైతు భరోసా అసలు స్కీమ్ ఉందో లేదో కూడా తెలుస్తలేదు. ఇదంతా డ్రామాలో భాగమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి నాటకాలు వేస్తున్నారు, డ్రామాలు నడిపిస్తున్నారు ఫస్ట్ నుంచి. ఓ కమిటీ చేసినాం, వాళ్ళు మాట్లాడతారు అంటారు. ఇంకెవరేదో వచ్చింది, వాళ్ళు మాట్లాడతారు అంటారు. వీళ్ళు వచ్చి ఇప్పుడే మొత్తం లెక్కలు తీస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటారు. ఒకసారి షార్ట్‌లైట్ పిక్చర్లు వచ్చినాయంటారు. ఒకసారి పంటలు వేసినా వేయకుండా ఇస్తామంటారు. ఒకసారి పంటలు వేస్తేనే ఇస్తామంటారు. అసలు ఈయన ఇయ్యరు. మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు చేతులు ఎత్తేస్తారు. మీరు సంక్రాంతి కన్నా ఏమైంది? మీ నోట్ల తాటు మట్టలు అవి నోరు నాలుగేలే కదా. సంక్రాంతికి వేస్తామని పేపర్లు ఎందుకు వార్తలు రాపించుకున్నారు? దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతి కూడా అయిపోయి మళ్ళీ ఇప్పుడు శివరాత్రి కూడా వస్తుంది. అంటే శివరాత్రి అని చెప్తారా ఇప్పుడు? ఇంకా ఎలక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయే వరకు అయితే లేదు. ఆ ఎలక్షన్స్ తర్వాత ఇయ్యాలనుందో ఈ మహాప్రభువులు వీళ్ళకు ఉందో లేదో కూడా తెలియదు. రైతులేమో నకనకలాడుతున్నారు పైసలు లేక. ప్రతి ఊర్లో రైతు భరోసా గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు. ప్రతి ఊర్లో రచ్చకట కడపోతే రైతు భరోసా తిట్టుకుంటున్నారు రైతులు. మామూలు తిట్టుకుంటలేరు. తెలుసు కదా ఎట్లుంటుందో. రైతులు ప్రేమగా ఎంత మంచిగా మాట్లాడతారో
తిక్కలు వేసినప్పుడు అంత ఘాటుగా తిట్టుకుంటారు కూడా. ఇప్పుడు అదే చేస్తున్నారు వాళ్ళు. ఘాటుగా తిట్టుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వ పెద్దలను, మాటలు చెప్పినోళ్ళను. మాటలు కోటలు దాటినాయి, చేతలు గడప దాటలేవు. ఇయ్యకపోతే కనీసం ఆ ముఖమని ఉండాలి. ఆ శరమని ఉండాలి కదా! మేము ఇయ్యమని. అది కూడా లేదు. మీరైతే కొయ్యండి. మీరు పంట ఇయ్యని వాళ్ళు. రైతులు పంట వేయకపోతే ఎవరిది ప్రాబ్లం? గవర్నమెంట్‌దే ప్రాబ్లం. మీరు నీళ్లు నింపి, మొత్తం చెరువులు నింపి, మొత్తం నీళ్లు ఎండాకాలంలో కూడా వానాకాలం లాగానే నీళ్ళు అవైలబిలిటీ ఉంటే ఎందుకు ఏరు పంటలు? ఇప్పుడు కాలువలలో ఎక్కడనో ఆ కాలువలో నీళ్ళు ఉన్నాయా ఇప్పుడు? ఎండాకాలం ఉంటాయా నీళ్ళు? ఇది మనకి యాసంగి నీళ్ళు వస్తాయా? రావు కదా! మరి రానప్పుడు పంటలేటికి వెళ్ళేస్తారు. మీరు యూరియా కూడా సరిగ్గా సప్లై చేయకపోతే కరెంటు ఉండనే లేదు. కరెంటు 2 ఫేజ్ కరెంట్ లేదు. ఎప్పుడో రాత్రి కూడా మళ్ళీ దొంగల్లాగానే వస్తుంది, దొంగలాగానే పోతుంది. దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? మీరు బాధ్యత వహించాలి. నీళ్ళు ఉంటే ఖచ్చితంగా వ్యవసాయం చేస్తారు రైతు. నీళ్ళుంటే కూలి వాళ్ళని పెట్టానే చేస్తాడు. కనీసం కౌలుకి ఇచ్చాని పాలు కానీ చేయించుకుంటాడు. నీళ్ళు లేక చేయించుకోకపోవచ్చు. దానికి మీరు బాధ్యులు. శాటిలైట్ మ్యాప్స్ ద్వారా గుంటకు లెక్క తీసినాడు. గుంటకు ఎకరాలు కాదు, గుంట. ఓ 10 గుంటలు ఉంటే దానిలో ఎన్ని గుంటలు పంట వేసిండ్రు, ఎన్ని గుంటలు పంట వేయలేదు, ఆ గుంటల్లో ఎన్ని గుంటలకు పంట వేసిండ్రో ఆడికే ఇవ్వాలని చేపించారంట. అది అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసిన లెక్కలు. ఇక అర్థమవుతుంది కదా ఏడ కోత పెట్టాలను. అంత పిసినార్తనం ఎందుకు రైతుల దగ్గరకు వచ్చే వరకు? రైతులకు ఇస్తే 90% ఫ్యామిలీస్ పోతాయి తెలంగాణలో. 90%. కానీ ఎట్లా పైసలు మిగిల్చుకుందాం, ఆ పైసలు కూడా బొక్కుదామని తప్ప రైతులకు ప్రేమతో ఇద్దాం, రైతుల పంట కోసం ఇద్దాం, వాళ్ళు పంట పండిస్తే మనకేం మంచిది తెలంగాణకు. వాళ్ళు గొప్పలు మాత్రం చెప్పుకుంటారు. వీళ్ళు 1 కోటి ఎకరాలు పండించినాం, దానిలో వీళ్ళకి ఈ సమెత్తు అన్న వీళ్ళ పనితనం ఉందా ఏమన్నా? ఈ సమెత్తు వీళ్ళ వల్లనే 1 కోటి ఎకరాలు పండుతుందా తెలంగాణలో? వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మొన్ననే కదా పార్లమెంట్ చెప్పింది కదా ఎన్ని లక్షల ఎకరాలు పండింది. 2014 కన్నా ముందు తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చిన తర్వాత 2023 వరకు ఏమైందో చెప్పలేదా? మరి ఎవరు దీనికి 90 లక్షల ఎకరాలు ఎక్కువైంది. అంతకుముందు 1 కోటి ఎకరాలు ఉంటే ఇప్పుడు 90 లక్షల ఎకరాలు ఎక్కువవి. 1,90 లక్షల ఎకరాలు పండుతుంది. వీళ్ళ పనితనం ఏమైనా ఉందా దీనిలో? వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? వీళ్ళ వల్లనే ఇన్ని ఎకరాలు తెలంగాణ వండుతుందని చెప్పడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఏమీ లేదు. పెళ్లి చేస్తున్నానికి తెలుస్తుంది పెళ్లి ఖర్చు ఎంత, పెళ్లి బరువు ఎంత, వరకట్నం ఎంత చూసుకుంటూ ఉన్నది తెలియదు. వీళ్ళు చూసుకుంటూ పోతున్నారు తెలంగాణను, రైతుల గురించో, రైతుల కష్టాల గురించో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తలేదు గవర్నమెంట్. పైకి చూసుకుంటూ వచ్చినా అని చెప్తారు అంతే తప్ప పందిట్లో కొన్ని తెలుస్తుంది ఖర్చులేందో కష్టమేందో. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎట్లా డ్రామాలు ఆడుతుందో ఇది ఒక్కటి చాలు. మీరైతే ఇవ్వండి, పంటలు వేసిన వరకే ఇవ్వండి, ఏం దానికి వేయకండి. రైతులు మీకు కూడా కట్ చేస్తారు. మిమ్మల్ని ఎడ కట్ చేయాలో కట్ చేస్తారు వాళ్ళు కూడా. మీరు వాళ్ళని కట్ చేయండి, వాళ్ళు మీకు కట్ చేస్తారు. పంట వేసినా వేయకపోయినా రైతు బంధు మీరు ఎంత పెడతారో లిమిట్ మీ ఇష్టం. మీరు వేయకపోతే మిగతా రైతులు ఇప్పుడు 5 ఎకరాలకు ఇచ్చారనుకో, 5 ఎకరాల పైన ఉన్న రైతు డిసిషన్ తీసుకుంటాడు. మీకు ఓట్లు వేయాలన్నా వేయకూడదా, మీ పనితనం ఏందో ఆయన చూసుకుంటాడు. కానీ మీరు అసలు ఎవరికి వేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? శాటిలైట్ పిక్చర్లు వేసిన వాళ్ళకి ఇస్తాం, వేయని వాళ్ళకి ఇయ్యం, వేసిన వేయకుండా ఇస్తాం, అందరికి ఇస్తాం. అది ఏమైనా పైసలు మిగిల్చుకోవాలి కదా మీరు. మిగిలిన పైసలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఇన్ని రైతు భరోసాలు ఎగ్గొట్టిర్రు, ఆ ఎగ్గొట్టిన పైసలు ఎడిగిపోయినాయి? ఎవరు తిన్నారు? కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకున్నారా? 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిరు మీరు. ఇప్పుడు దీంతో ఇది ఇస్తే 3 వచ్చినట్టు 2 ఎగవేసినట్టు. ఇంతకుముందు 2 వచ్చినాయి. ఎనీవే రైతులు ఎదురు చూస్తున్నారు కదా, మీకు ఇదే అప్డేట్ పడతా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా కసరత్తు చేసి అసలు ఎవరెవరు ఏం కదా ఇప్పటిలాగానే వాళ్ళు లెక్కలు పంపించారు. కానీ గవర్నమెంటే ఆపెట్టింది. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండా, ఆయన రైతు అంటాడు, ఈయన రైతు బిడ్డ అంటాడు, కానీ నేనే రైతుని అంటాడు, కానీ నేను ఎద్దుని అంటాడు, ఆయన బర్రెని అంటాడు. అసలు వాళ్ళు రైతుల గురించి మాత్రం మాట్లాడరు ఒక మాట కూడా. ఎనీవే రైతు భరోసా విషయంలో ఈ కొత్త కండిషన్స్ అంట ఇప్పుడు వస్తాయండి. చూడండి, ఒకవేళ ఇచ్చేది ఉంటే ఆ కండిషన్స్ వస్తుంది, ఇవ్వకపోతే ఇయ్యరు. అసలు ఆ స్కీమ్ ఉందో లేదో కూడా తెలియదు. చూద్దాం ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.